నుంచి వస్తున్నారు మీరందరూ? ఇక్కడ లోకల్ ఈసూరు డివిజన్ వెంకటగిరి నుంచి వచ్చాము. సో చిరంజీవి గారికి 2006లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 2024లో పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి గారితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు గారికి కూడా పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. వీళ్ళిద్దరు తెలుగు తేజాలు అనేక రంగాల్లో రాజకీయ రంగము ప్లస్ సినీ రంగంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా చిరంజీవి గారికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చిరంజీవి గారికి చాలా లేట్గా వచ్చింది, ఆయనకి ఎప్పుడో రావాలని చెప్పేసి అభిమానులు అనుకుంటున్నారు. అలాగే వెంకయ్యనాయుడు గారికి కూడా సో ఇప్పుడు రావడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? వెంకయ్యనాయుడు గారికి కూడా ఆల్రెడీ పద్మభూషణ్ వచ్చింది, ఇప్పుడు ఆయనకు పద్మవిభూషణ్ వచ్చింది. ఆయన కూడా ఉపరాష్ట్రపతిగా 2022 వరకు కొనసాగారు. 2017 నుంచి ఆయన కూడా రావడము, చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెంకయ్యనాయుడు గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం, తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 2 రాష్ట్రాలకి తెలుగు వాళ్ళకి చెందడం చాలా సంతోషంగా ఉంది. 5 పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటిస్తే అందులో దక్షిణాది నుంచి 2 రావడం చాలా సంతోషంగా ఉంది. 3 దక్షిణాది నుంచి. ఖచ్చితంగా తెలుగు వాళ్ళందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా గర్వపడేటువంటి మూమెంట్. ఖచ్చితంగా ఇది ఒక మైలురాయిలుగా చెప్పుకోవచ్చు. పద్మభూషణ్ అవార్డు 2 రాష్ట్రాలు రావడం చాలా సంతోషం. దాంట్లో వెంకయ్యనాయుడు గారికి చిరంజీవికి రావడం అంటే ఈ రంగాల వాళ్ళకి వెన్నుకున్నా అంటే దానికి ప్రధాన కారణం దేశం ఏ సేవ చేసే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి అవార్డ్స్ ఇచ్చినా కానీ సేవా కార్యక్రమం చేసే వాళ్ళని గుర్తిస్తుంది. ఇంతకు 10 ఏళ్ల కిందట అట్లా గుర్తించే వాళ్ళు ఎవరు లేరు. ఇదేంటంటే ఇది ఏ రకంగా అంటే ఇప్పుడు ప్రభుత్వం చిరంజీవి చాలా సేవలు చేశారు. బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, ఐ బ్యాంక్ కానివ్వండి, ఇప్పుడు కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంక్స్ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సప్లై చేశారు. అప్పుడు కరోనా టైంలో కూడా వీళ్ళు చాలా సేవ చేశారు. వెంకయ్యనాయుడు గారు సేవా సంస్థలు ఉన్నాయి, అదే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ సేవా సంస్థలు, ఇవన్నీ గుర్తించినందుకనే వీళ్ళకి ఈ అవార్డు ప్రకటించారు. థ్యాంక్ యూ.